హాయ్ హలో గుడ్ మార్నింగ్. నేను మీ వైజాగ్ బాబు చరణ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హోమ్ టూర్ ప్లస్ బిల్డింగ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? రండి, నాతో ఫాలో అవ్వండి. నేను ఫస్ట్ మీకు లాన్ చూపిస్తాను. తర్వాత నేను మీకు బిల్డింగ్ మొత్తం చూపిస్తాను. టెర్రస్ పైన ఏముందో, టెర్రస్ పై నుంచి వ్యూస్ ఏమేమి కనబడుతున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం లాన్లోకి వెళ్ళి డిఫరెంట్ మొక్కలు చూద్దాం. రండి, ఫాలో అయిపోండి. ఈ లాన్ చూసారా ఎంత బాగుందో? వచ్చేయండి. జాగ్రత్త అండి బాబు, మొక్కల మీద కాలు వేయకూడదు అన్నమాట. మొక్కల మీద కాలు వేసాం అనుకో, అది పాపం ఏడుస్తుంది. ఓకేనా? మనం స్లోగా వెళ్దాం. చూసారా మొక్క ఎలా ఉందో? ఈ మొక్కని ఏమంటారు చెప్పనా? మందారం మొక్క అంటారు. చూడండి, మందార పువ్వు ఇలా వికసించుకుంటుంది. చూసారా ఎట్లాగా? మన అమ్మాయిలు నవ్వితే ఎట్లా వికసించుకుంటుంది, అట్లాగా పువ్వు చిన్నది చిన్న వెళ్ళి పెద్ద దాకా అవుతుంది అన్నమాట. ఓకేనా? రండి, ఇంకోటి చూపిస్తాను. ఇది ఏ మొక్క చెప్పగలుగుతారా? కిందది ఇది ఏ మొక్క చెప్పగలుగుతారా? చెప్పమంటారా? మళ్ళీ చెట్టు. ఏంటంటే మనము ఆకులు అవన్నీ ఎండిపోతాయి కదా, ఆకులు ఎండిపోయినప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇలా తెంపేసి పడేయకూడదు అన్నమాట. తెంపేసి కిందనే వేయాలి. ఆ కింద వేస్తే మళ్ళీ ఆ గ్రోప్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఆకు అనేది కన్నం పడిపోయింది. చేస్తారు ఇలా కన్నం పడిపోయే ఆకులు ఉన్నాయి కదా, చూడండి, ఈ కన్నం పడిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఆకులు కూడా ఇలా తెంపేసి మళ్ళీ మొక్కకి తెంపేసి మనం ఇలా కింద వేసేస్తే అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ అది మొక్కకి లైక్ ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. రండి, ఇది చూసారా? డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఏ చెట్టో చెప్పండి మీరు. ఇదే చెట్టు చెప్తే ఇదే చెట్టు చెప్పండి, చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు, ఎందుకంటే ఇది కస్టర్డ్ యాపిల్. అంటే లైక్ ఇప్పుడు మన గింజలు ఉంటాయి చూసారా, గింజల నుంచి బ్లాక్ సీడ్స్ వస్తాయి చూసారా, అది అనమాట. ఇంకా అక్కడ నుంచి చూడండి, ఫ్రూట్ ఇక్కడ నుంచి చూడండి, దగ్గరికి తీసుకుని ఇక్కడ ఏం చేసారా? ఫ్రూట్ అదనమాట. ఇది చూసారా? ఇదే చెట్టు తెలుసా? మ్యాంగో ట్రీ. ఈ చెట్టు కూడా పాతింది నేనే. ఓకేనా? ఎంత పెద్ద చెట్టు ఉందో చూసారా? ఇదే చెట్టు చెప్పమంటారా? ఇది ఉసిరి చెట్టు అనమాట. ఇది ఎన్నో ఉసిరికాయలు ఉండేవి కాబట్టి ఇక్కడ రండి, చూపిస్తాను. ఇంకో ఉసిరికాయ పడిపోయింది సార్. ఇదనమాట ఉసిరికాయ. దీన్ని ఉసిరి చెట్టు అంటారు. ఈ చెట్టు ఫుల్ ఆఫ్ కాయలు ఉండేవి అనమాట. బోల్డ్ అన్ని కాయలు ఉండేవి, ఇప్పుడు లేవు, మేము తెంపేసుకున్నాం కాబట్టి. ఓకేనా? రండి, వచ్చేయండి మరి. ఇగో ఈ కారు వాళ్ళు ఉన్నారు కదా, ఈ కారు వాళ్ళు వచ్చేసి మా అంకుల్ వాళ్ళు అనమాట. 4th ఫ్లోర్లో ఉంటారు. నేను ఈ వైజాగ్ బాబు చరణ్. ఇగోండి, ఇక్కడ మాకు సీటింగ్ ఉంటుందన్నమాట. మేము ఉండే బిల్డింగ్లో ఇక్కడ సీటింగ్ ఉంటుంది. ఈవినింగ్ పూట వచ్చేసి ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు అనమాట. రండి, పైకి వెళ్దాం. చూసారా స్టెప్స్ ఎంత బాగున్నాయో? ఇది మేము ఉండే ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. మేము ఉండే ఫ్లోర్లో కూడా మొక్కలు ఉంటాయి, ఎందుకంటే నాకు మొక్కలు అంటే ఇష్టం కాబట్టి.
ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇంకో ఇది సెకండ్ ఫ్లోర్. ఇగో సారీ అండి, మాట్లాడుతూ నేను వీడియో ఆన్ చేయకుండా పైకి వచ్చాను. టెర్రస్ చూపిస్తాను సంతోషంతో వచ్చాను పైకి, ఏమనుకోకుండా. ఇగో టెర్రస్కి వచ్చాం, చూసారా మా టెర్రస్? చూసారా ఎంత విశాలంగా ఉందో, పురుగులన్నీ తిరిగే విధంగా కూడా ఉంది. చూసారా అది చూడండి ఎలా లోపలికి వెళ్తుందో. ఇదిగో చూడగా వెళ్ళిపోతాను. చూసారా లోపలికి? అదిగో నాకు ఇంకోటి వచ్చింది. చూసారా అది వెళ్ళిపోయిందండి లోపలికి. మేము గేటెడ్ కమ్యూనిటీ మధ్యలో ఉన్నాం అనమాట. చూసారాగో అదంతా గేటెడ్ కమ్యూనిటీని. మ్యాలియోట్ అపార్ట్మెంట్ చూసారా? మాకు ఇక్కడ సీ వ్యూ బాగా కనబడుతుందండి. చూడండి సీ వ్యూ. అక్కడే మాకు రోడ్డు కూడా వచ్చేస్తుంది అన్నమాట. నేను మీ వైజాగ్ బాబు చరణ్. ఇక్కడ చూసారా చెట్లు ఉన్నాయి, పక్కనే మాకు కారు రిపేర్ కూడా ఉంది. మా అపార్ట్మెంట్లో ఎవరు కాల్ ట్రబుల్ వచ్చినా సరే ఇక్కడికే వెళ్తారండి. పక్కనే కాలువ వచ్చేసారా, ఓపెన్ ల్యాండ్ ఉంది. మాకు అటువైపుని పార్క్ ఉందండి, ఇక్కడ నుంచి కనపడదేమో. అక్కడ చూసారా కొండ, ఇంత పెద్ద కొండ కనబడుతుంది చూసారా? ఇంకో ఎవరన్నా వచ్చేసారు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఆ కన్నంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తాను చూడగా. మా బిల్డింగ్ల కెమెరా అనమాట. మాకు ఇక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ కనబడుతుందండి. ఆ గోడ చాటుకు వెళ్తే అక్కడ కనబడుతుంది ఇస్కాన్ టెంపుల్ అనేది. ఇదిగో గోపురం చూసారా?
అనంతపురం. దాన్నే ఇస్కాన్ టెంపుల్ అంటారు. మేము ఉండేది సాగర్ నగర్ దగ్గర. మీ వైజాగ్ బాబు చరణ్. ఇస్కాన్ టెంపుల్ అవతల పక్కన మా కాలేజ్ ఉంటుందండి, అదనమాట. ఇంకా నేను పార్క్ అన్నా కదా, ఇంకా ఇక్కడ ఉంది. నాకు ఇక్కడ నుంచి కనబడుతుంది, చూపిస్తాను చూడండి పార్క్. నేను చాలాసార్లు పార్క్లో రీల్స్ చేశాను చిన్నపిల్లలతో, అదే వీడియో చేశాను చిన్నపిల్లలతో, చూసారా? ఒక అదే పామ్ గార్డెన్ పార్క్. అక్కడ రాసించండి, ఎకో వైజాగ్ పామ్ గార్డెన్ పార్క్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళి హోమ్ టూర్ చేద్దాం. అపార్ట్మెంట్ టూర్ అయిపోయింది కాబట్టి చూడకండి, మళ్ళీ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఈగ ఏముడు మెరుపు తీగ. ఇది ఈగ అంటారు, దోవ అంటారా? మీరే చెప్పాలి. ఇంత పెద్ద సైజులో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి లిఫ్ట్కి వచ్చాం. ఇది మా లిఫ్ట్. ఈ సౌండ్ ఏంటి? అగో చూసారా, పావురాలు ఉన్నాయి. మేము పావురాలు పెంచుతున్నాం, చూసారా? అగో పీజీ అని. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం. ఇంకోండి లిఫ్ట్లో ఉన్నాం. ఇది మా లిఫ్ట్ అనమాట. అది ఫ్యాన్. చాలాసార్లు మూవీలో చూస్తుంటారు కదా, పైన ఓపెన్లో ఉంటుంది లిఫ్ట్. మాది ఓపెన్లో ఉండదండి, ఫుల్ క్లోజ్డ్ అనమాట. ఇది మా ఫ్లోరు. నేను మీకు ఇంట్లో లోపలికి చూపిస్తాను, ఓకేనా? చూడండి. ఇంకోండి ఇది మా హౌస్, చూసారా? నేను కొన్ని వీడియోస్ ఇక్కడ హాల్లో నుంచి చేస్తాను అన్నమాట. మా హౌస్ ఇది. ఇంకో ఇది గెస్ట్ బెడ్రూమ్, చూసారా? నేను టీడీపీ ఓటేస్తా కాబట్టి సైకిల్ పంపు కూడా నా దగ్గర ఉంటుంది కదా. నేను పూర్తిగా టీడీపీ మనిషిని. అటు బయటికి వెళ్దాం. అదిగో ఇంకోండి మనం కిచెన్కి వెళ్తున్నాం. కిచెన్లో ఈరోజు చేసిన వంటకాలు చూద్దామా? చూడండి. నీట్గా ఈరోజు కర్రీ అదేమిటో చెప్పండి, ఓకేనా? నాకు కామెంట్ చేయండి అదేమిటో. ఇది అగో వేడిగా ఉంది. అదిగో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇటు వచ్చాము, చూసారా హాల్లో. ఇది మా టీవీ. ఇట్లా ఉందన్నమాట. ఇది అది నేను మీకు ఫస్ట్ బెడ్రూమ్ చూపించాను కదా, అది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. నా బెడ్రూమ్ కొంచెం చిందరవందరగా ఉంటుంది, ఏమనుకోకుండా. నీట్గా సర్దుకోలేదు. ఇది బాల్కనీ అనమాట. ఇది బాల్కనీ, ఇది ఇంకొక బాల్కనీ, ఫ్రంట్ వ్యూ బాల్కనీ అనమాట. ఇవాళ సండే కదా, బట్టలు ఆరేసుకున్నామండి. ఇది ఫ్రంట్ వ్యూ బాల్కనీ.
బా ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇగో ఇది చూసారా, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చూడండి కిటికీ, అదే విండో పక్కన అద్దం అనమాట.